అశ్వత్థామ చేసిన యుద్ధానికి రణభూమి ఎంత తీవ్రంగా గాయపడి అరుస్తున్నటువంటి నరులు, గుర్రాలు, ఏనుగులతో నిండిపోయింది. కొందరి వీపులు, కొందరి పక్కట ఎముకలు, కొందరి తలలను నరికేశాడు, కొందరిని తరిమి కొట్టాడు, మరికొందరి చెవులను నరికాడు, కొందరి గొంతు మీద కొట్టి తలలను శరీరంలోకి దూరేలాగా చేసి వధించాడు. ఇష్టమొచ్చినట్టు చేశాడు. ఇలా అశ్వత్థామ లెక్కలేనంతమంది సైనికులను వధించాడు. అప్పుడు ఆ రాత్రి చీకటితో అతి భయంకరంగాను ఘోరంగాను ఉంది. ఆ రోజు ఎందుకు ఇంకా భయంకరంగా ఉంది. కొన రోజు అక్కడ కొందరు ఇంకా కొన ఊపిరితో ఉన్నారు. వేల కొద్దిగా పాంచాలురు చనిపోయారు. దుష్టదుమ్మునితోటి వాళ్ళందరూ పాంచాలురు అందరూ చచ్చిపోయారు. ఎన్నో ఏనుగులు, గుర్రాలు చచ్చిపడి ఉన్నాయి. అంత దుష్టదుమ్ముడి యొక్క పరివారం అంతా, ఆ దుష్టదుమ్ముడి యొక్క పరివారం అంతా కూడా అలా వాటన్నిటితో రణభూమి భయంకరంగా కనిపించింది. యక్షులు, రాక్షసులతో నిండి ఉంది. రథాలు, గుర్రాలు, ఏనుగులతో దారుణంగా ఉంది. అశ్వత్థామ చంపని ఎందరో యోధులు నేల కూలిపోయారు. కొందరు సోదరులను, కొందరు తండ్రులను, కొందరు పుత్రులను పిలుస్తూ అరుస్తున్నారు. కొందరు ఇలా అన్నారు, అయ్యో, క్రూర కర్ములైన రాక్షసులు నిద్రిస్తున్న మనను చంపుతున్నారు. కోపించిన ధృతరాష్ట్రుడి కుమారులు కూడా రణభూమిలో ఇలాంటి దారుణమైన పని చేయలేదు. ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులు కూడా ఇట్లా చేయలేదు. ఇది ఎవరో చేస్తున్నాడు వీడు. పాండవులు ఇక్కడ లేనందువల్లే కదా మనకి ఇలాంటి ఘోరమైన కష్టం వచ్చింది. అర్జునుడు విప్రభక్తుడు, సత్యం మాట్లాడతాడు, జితేంద్రియుడు, సకల భూతాలపై దయగలవాడు. ఆయనకు జనార్దనుడు రక్షకుడై ఉన్నాడు. ఆ అర్జునుణ్ణి అసురులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు కూడా గెలవలేరు. అర్జునుడు నిద్రిస్తున్న వాడిని కానీ, ఏమరుపాటులో ఉన్నవాడిని కానీ, ఆయుధాలను వదిలిపెట్టిన వాడిని కానీ చంపడు. చేతులు జోడించిన వాడిని కానీ, పారిపోతున్న వాడిని కానీ, జుట్టు విరపేసుకున్న వాడిని కానీ చంపడు. క్రూరమైన పనులు చేసే రాక్షసులే ఇలాంటి పని చేస్తారు అని ఏడుస్తూ ఎంతోమంది నేల మీద పడిపోయారు. కొందరు గర్జిస్తున్నారు, కొందరు విలిపిస్తున్నారు. ఆ భీకర కోలాహల ధ్వని ఒక్క ముహూర్త కాలంలో అణిగిపోయింది. ఘోరంగా భీకరంగా వ్యాపించున్నటువంటి ఆ దుమ్ము కూడా రక్తంతో తడిసిన నేలపై క్షణకాలంలో అదృశ్యమైపోయింది. అప్పుడు అశ్వత్థామ రుద్రుడు ప్రాణులను చంపినట్లుగా వేల మంది మనుష్యులను చంపేశాడు కూడా. వారు ప్రాణాలు రక్షించుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఎంతో కలత చెందారు కూడా. అలా రాత్రి అర్ధభాగంలోనే అశ్వత్థామ పాండవ మహాసేనను వధించాడు. ఆ రాత్రి రాక్షసులకు ఆనందాన్ని వృద్ధి చేసింది. మాంసజీవులైన క్రూర జంతువులు అక్కడికి వచ్చి క్రొవ్వు, ఎముకలలోని గుజ్జు, ఎముకలు, రక్తము, వస బాగా తింటున్నాయి. ఇక ప్రభాతకాలం సమీపిస్తుంది. ఆ సమయంలో అశ్వత్థామ శిబిరం నుండి బయటకు వెళ్ళాలి అనుకున్నాడు. అప్పుడు అశ్వత్థామ బాగా రక్తంతో తడిసి ఉన్నాడు. అతడి కత్తిపిడి కూడా రక్తంతో తడిసింది. అది చేతిలో కలిసిపోయి శరీరంలో భాగమైనట్లుగా కనిపిస్తుంది. ఆ కత్తి కూడా శరీరంలో ఒక వెముకలాగా ఉందట. అంటే అలా అశ్వత్థామ ఘోరంగా జనసంహారం చేసి తన లక్ష్యాన్ని సాధించాడు. ప్రళయకాలంలో సకల ప్రాణులను బూడిద చేసిన అగ్నిలాగా శోభించాడు. దుర్గమమైన మార్గంలో నడిచి తన కోరిక తీర్చుకున్నాడు. అందరినీ చంపిన తర్వాత నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కృపా కృతవర్మలను కలుసుకొని వారికి ఆనందాన్ని కలిగించాడు. తాను చేసిన పనులన్నీ వారికి వివరంగా చెప్పాడు, ఎంతమందిని చంపానని. అప్పుడు వారు కూడా అశ్వత్థామకు సంతోషాన్ని కలిగించాలని ఇలా అన్నారు, ఓ ప్రభు,
మేము కూడా వేల కొద్దీ పాంచాలులను శృంజయులను చంపేశాం అన్నాడు. ఆ మాట విని అశ్వత్థామ సంతోషించాడు. ముగ్గురు కూడా ఆనందంతో పెద్దగా గర్జించారు, పెద్దగా చప్పట్లు కూడా కొట్టారు. అలా ఆ రాత్రి సోముకులకు కాళరాత్రి అయింది. ఎంతో భయంకరమైంది. మన జనాన్ని నాశనం చేసిన వారందరూ అలా ఘోరంగా చనిపోయారు. దీన్ని బట్టి చూస్తే కాలగతిని ఎవరు అతిక్రమించలేరు అని బాగా తెలుస్తుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదన్నాడు సంజయుడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు అడిగాడు, ఓ సంజయ, నా కుమారుడు గెలిచే తీరాలనే ఉద్దేశంతో అశ్వత్థామ గట్టిపట్టు పట్టి ఉన్నాడు. అలాంటి వీరుడు ఇలాంటి పనిని అంతకుముందే ఎందుకు చేయలేదు? ఇట్లా చేశాడే, ఇప్పుడు ముందుగా చేసి ఉంటే బాగుండు కదా, అట్లా చేసి ఉంటే బాగుండేది కదా. పైగా దుర్యోధనుడు దెబ్బతిన్న తర్వాతే ఇలాంటి నీచమైన పని ఎందుకు చేశాడు అని అడిగాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అశ్వత్థామ పాండవులకు భయపడి ఆ పని చేయలేదు. పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి లేని సమయం చూసుకొని అశ్వత్థామ ఈ పాడు పని చేశాడు. పాండవులు సాత్యకి లేనటువంటి సందర్భంలో, కృష్ణుడు లేనటువంటి సందర్భంలో వాడు దూరంలో ఉన్నారు, చాలా దూరంలో. పాండవులు గనక ఉన్నట్లయితే వారిని ఎవడూ చంపలేడు. ఎందుకంటే వాళ్ళు బయలుదేరేమో హస్తినాపురానికి కూడా బయలుదేరింటవచ్చు. సాక్షాత్ ఇంద్రుడైనా సరే చంపలేడు. కనుకనే వారు లేని సమయంలో, పైగా వాళ్ళంతా వేరే సమయం నిద్రిస్తున్న సమయంలో ఇలా దారుణమైన ఘటన జరిగిపోయింది. వాళ్ళ శిబిరాలకు వేరే కదా, పాంచాలు శిబిరమే వేరే, ద్రౌపది పుత్రుడు శిబిరం వేరే, ఇట్లా శిబిరాలు వేరే. పంచపాండవులు, కృష్ణుడు చాలా దూరంలో ఉన్నారు. కురుక్షేత్రం అంటే ఎన్నో కిలోమీటర్లు కదా, ఎన్నో మైళ్ళు దూరం. తర్వాత ఆ ముగ్గురు పాండవులకు తీవ్ర నష్టం జరిగింది అని బాగా సంతోషించారు. ఇదంతా అదృష్టం కొద్దీ జరిగిందని ఒకరితో ఒకరు చెప్పుకొని మురిసిపోయారు. అశ్వత్థామ కృప, కృతవర్మల అభినందనలు పొందాడు. ఎంతో ఆనందించి వారిని కౌగలించుకున్నాడు. తర్వాత వారితో ఇలా చెప్పాడు, ఓ మహావీరులారా, పాంచాలురు అందరూ చనిపోయారు. ద్రౌపదీ పుత్రులు సోముకులు, మత్స్యసేనాలతో మిగిలిన వారు కూడా చనిపోయారు. నేనే అందరినీ చంపేశాను. ఇప్పుడు ఇక ఆలస్యం చేయకుండా మనం దుర్యోధనుడి దగ్గరికి వెళదాం. అదృష్టం కొద్దీ మన రాజు కనుక బ్రతికి ఉంటే అతడికి శుభవార్తను చెబుదాం అన్నాడు అశ్వత్థామ అని చెప్పాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కౌరవ పక్షంలో మిగిలిన కృతవర్మ, కృపుడు, అశ్వత్థాములు ముగ్గురు కలుసుకొని సకల పాంచాలులను, ద్రౌపదీ పుత్రులను చంపారు. తర్వాత దుర్యోధనుడు పడి ఉన్న చోటుకి వేగంగా వచ్చారు అక్కడికి. అప్పుడు దుర్యోధనుడు కొనా ఊపిరితో ఉన్నాడు. అతన్ని చూసి వారు వెంటనే రథాల నుండి దిగి నీ కొడుకు చుట్టూ చేరారు. దుర్యోధనుడి తొడలు విరిగి ఉన్నాయి. అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నాడు. అచేతనంగా పడి ఉన్నాడు. నోటి నుంచి రక్తం నేల మీద కారుతోంది. అక్కడ భీకరంగా కనిపిస్తున్న అనేక జంతువులు, కుక్కల గుంపులు దుర్యోధనుడిని తినాలని నాలుగు వైపులా ఉన్నాయి. అతి దగ్గరగా నిలబడి ఉన్నాయి. ఆ క్రూర జంతువులను దుర్యోధనుడు అతి కష్టం మీద నివారిస్తున్నాడు. బెదిరిస్తూ తరిమి కొడుతున్నాడు. ఎవరు లేరు పక్కలో. ఎంత పెద్ద రాజు అయితేనేమి, కర్మ చూడండి. ఒక్కడైనా ఉండద్దా? ఒక్కడూ లేడు. తీవ్రమైన వేదనతో నేలపై పొర్లాడుతున్నాడు. అన్ని అక్షోహిణి సైన్య ఉండినటువంటి వాడు. ఎంతమంది చుట్టూ కుక్కలు, నాక్కలు అవన్నీ వచ్చాయి. దాళ్ళను తోలటానికి కూడా ఎవడూ లేడు. ఎంతమంది భార్యలు ఉన్నారు, ఏం ప్రయోజనం? ఎంతమంది కొడుకులు, ఏమి మనవళ్ళు, ఏమి కర్మ చూడండి.
అందుకనే పరమాత్ముడు ఒక్కడే మనకు దిక్కు. ఎవ్వరూ ఎవరికి రారు. ఏ సందర్భంలో ప్రాణ ప్రయాణం అయ్యేటప్పుడు భవభీతి సమాకుల, చాలా భయపడతామంట. అందుకని నన్ను దీనస్య పదమ, నన్ను రక్షించు అని అప్పుడు పరమాత్ముడిని మనం వేడుకోవాలా. వాడొక్కడే మనం రక్షించేది. ప్రాణము ప్రయాణం అయ్యేటప్పుడు చాలా బాధపడుతుందట. అది ఎవరికీ తెలీదు. ప్రాణము సులభంగా చక్కన వెళ్ళదు. చాలా బాధపడి శరీరాన్ని అంత హింస పెట్టి వెళుతుంది. అంత సులువుగా వెళ్ళదు. అనాయాస మరణం రాదు. చాలా అపురూపం వచ్చేది. చాలామందికి రాదు. అది సొంతమందికి మాత్రమే. అటువంటి మరణం వస్తే వాళ్ళని గురించి ఏడ్చకూడదు అని చెప్పారు. సంతోషపడాలట. అటువంటి మరణం మనకు కూడా రావాలా అని వేడుకోవాలట. నేల మీద అలా నెత్తురుడుతూ దొర్లుతున్నటువంటి దుర్యోధనుడిని వారు చూశారు. కష్టమైంది వాళ్ళకి పాపం. ఆ ముగ్గురు చావు నుండి తప్పించుకున్నారు. నెత్తురుతో తడిచున్నటువంటి ఆ ముగ్గురుకు నిట్టూరుస్తూ ఉండగా దుర్యోధనుడు 3 అగ్నుల చుట్టూ ఉన్నటువంటి వేదిలాగా శోభించాడు. రారాజు అనుభవించకూడని స్థితిని అనుభవిస్తున్నాడు. అలా బాధపడుతున్నటువంటి రాజును చూసి అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ సహించలేకపోయారు. ఎంతో దుఃఖంతో బాధపడ్డారు. వారు దుర్యోధను నోటి నుంచి కారుతున్నటువంటి రక్తాన్ని తమ చేతులతో తుడిచారు. దీనంగా విలపించారు. తర్వాత కృపుడు ఇలా అన్నాడు, ఆహా, దైవానికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. లేకపోతే 11 అక్షోహిణులకు ప్రభువైన దుర్యోధనుడు దెబ్బతిని ఇలా పడిపోయేవాడే కాదు. చూడండి ఇప్పుడు ఎలా పడిపోయాడు. దుర్యోధనుడికి గద అంటే ఇష్టం. ఇతడు బంగారు రంగు కలవాడు. బంగారంతో అలంకరించబడిన గద ఇతడి పక్కనే నేలపై పడి ఉంది. అది ఏ యుద్ధంలోనూ ఈ శూరుడిని విడిచిపెట్టలేదు. స్వర్గానికి వెళుతున్న సమయంలో కూడా ఇది పక్కనే ఉందట. కనుక ఈ గదను చూడండి. అంతఃపురంలో అనురాగవతి అయినటువంటి భార్య పక్కన ఉన్నట్లుగా ఈ వీరుడి పక్కనే ఉందట గద. ఈ దుర్యోధనుడు పట్టాభిషక్తులైన రాజుల్లో ప్రథముడిగా ఉండేవాడు. అప్పుడు నేల మీద పడి దుమ్మును పట్టుకున్నాడు. కాలం అలా తిరుగుతుందో చూడండి, ఎట్లా తిరుగుతుందో, ఏం చేస్తుందో చూడండి. గతంలో ఈ రాజు చేతిలో ఎంతోమంది శత్రువులు చచ్చి నేలకూలారు. ఇప్పుడు ఆ రాజే శత్రువుల చేతిలో దెబ్బతిని నేలపై పడి ఉన్నాడు. 100 కొద్ది రాజులు భయంతో ఈ దుర్యోధనుడి ముందు తల వంచేవారు. ఈ రోజున క్రూర జంతువులు చుట్టుముట్టుగా ఇతడు వాటిని తల వంచి వశమవుతున్నాడు. వాళ్ళకు ఈ ప్రాణులకి వీరశయ్యపై పడుకున్నాడు. గతంలో విప్రులు ధనం కోసం ఈ రాజును సేవించేవారు. ఇప్పుడు మాంసం కోసం క్రూర జంతువులు సేవిస్తున్నాయన్నాడు. అలా పడి ఉన్నటువంటి ఎంతో బాధపడుతున్న ఆ కురుశ్రేష్ఠుడిని చూసి అశ్వత్థామ దీనంగా ఏడుస్తూ, ఓ రాజా, ధనుర్ధారుల్లో నువ్వు ముఖ్యుడు. నువ్వు యుద్ధంలో కుబేరుడితో సమానమైనవాడు. బలరాముడు శిష్యుడు నువ్వు బలరాముడికి. అయినా భీముడు నీలో ఎలా లోపాన్ని పట్టాడు? నువ్వు బలవంతుడవు, నేర్పరివి, నిత్యము అభ్యాసం చేస్తూ ఉంటావు. అలాంటి నిన్ను ఆ పాపాత్ముడు ఎలా దెబ్బతీశాడు? నిజంగా ఈ లోకంలో కాలమే బలవంతరమైంది. భీముడితో పోరాడుతూ దెబ్బతిన్న నిన్ను ఇలా చూడలేకపోతున్నాం. ధర్మాత్ముడైన నిన్ను పాపాత్ముడైన ఆ భీముడు మోసంతో చంపగలడా? చంపలేడు కదా. కాలాన్ని అతిక్రమించలేం అనే మాట నిజం. ఏదో కాలం ముంచుకొచ్చింది కాబట్టే భీముడు నిన్ను ఇట్లా చేశాడు అని ఇప్పుడే కాంప్రమైజ్ అయిపోతున్నారు వాళ్ళు. చావక ముందైనా చెప్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు తిట్టుకునేవాళ్ళు. కాలం మించిపోయింది, అందుకని ఇట్లయింది.
భీముడు యుద్ధానికి నిన్ను ఆహ్వానించి అధర్మంగా నీ తొడలను విరగొట్టేశాడు. ఆ కృష్ణుడు ధర్మరాజు కూడా నిన్ను రణభూమిలో అధర్మంగా చంపి కాలితో నీ తలను తొక్కుతున్నప్పుడు ఊరికే చూస్తూ ఊరుకున్నారు అందరూ కూడా. చీచి, ఇదెంతో సిగ్గుగా ఉంది. భీముడు నిన్ను మోసంతో పడగొట్టాడు కనుక ప్రాణులు ఉన్నంత వరకు అందరూ భీముడిని తప్పకుండా నిందిస్తారు. గదాయుద్ధంలో దుర్యోధనునితో సమానమైన వాడు లేడు అని బలరాముడు ఎప్పుడు నీ గురించి చెబుతూ ఉంటాడు. మహర్షులు ఇలా చెప్పారు, యుద్ధంలో ఎదురు నిలబడి చనిపోవడమే క్షత్రియుడికి ప్రశస్తమైన గతి అన్నారు. ఇప్పుడు నువ్వు ఆ గతిని పొందావు. ఓ దుర్యోధన, నేను నీ గురించి బాధపడటం లేదు. పుత్రులను పోగొట్టుకున్న గాంధారి గురించి, నీ తండ్రి గురించే బాధపడుతున్నాను. వారు బాధతో భిక్షుకులైపోతారు. బిచ్చమెత్తుకుంటూ ఈ నేల మీద తిరుగుతారేమో. ఈ పరిస్థితి కల్పించిన ఆ కృష్ణుణ్ణి, చెడుబుద్ధి గల అర్జునుణ్ణి నేను నిందిస్తున్నాను. వారు తమను తాము ధర్మాత్మలు అనుకుంటూ నిన్ను అధర్మంగా చంపుతుంటే ఊరికే చూస్తూ ఊరుకున్నారు. ఓ రాజా, పాండవులందరూ కూడా దుర్యోధనుణ్ణి మేము చంపామని సిగ్గు లేకుండా మీరు ఎలా చెప్పుకుంటున్నారు? ఇప్పుడు చెప్పుకోలేరులే. ఓ పురుషోత్తమ, నువ్వు ధన్యుడు. దాదాపుగా శత్రువును ధర్మంగానే ఎదిరించావు. ధర్మయుద్ధం చేసి ఇప్పుడు మరణిస్తున్నావు. పుత్రులను కోల్పోయి జ్ఞాతులు బంధువులు మరణించగా ఇప్పుడు ఆ గాంధారి మాత ఏమైపోతుందో, ఎట్లయిపోతుందో. అలాగే ధృతరాష్ట్రుడు ఏ దశను పొందుతాడు? కృతవర్మ, నేను, కృపుడు నిందించదగిన వారు. ఎందుకంటే మేము నీతో పాటు మరణించటం లేదు. నువ్వు కోరికలన్నిటినీ తీర్చేవాడు, ప్రజల మేలును కోరుకునేవాడు. అటువంటి నీ వెనకాల మేము రాలేకపోతున్నాం. మేము నరాధములం, మమ్మల్ని నిందించవలసిందే. ఓ నరోత్తమ, నీ పరాక్రమం వల్లనే కృపుడికి, నాకు, మా తండ్రికి, మా సేవకులకు కూడా చక్కని గృహాలు లభించాయి. ధనం లభించింది, రత్నాలు లభించాయి. నీ అనుగ్రహం వల్లనే మిత్రులతోనూ బంధువులతోనూ మేము పెద్ద పెద్ద యాగాలు చేశాం, భూరి దక్షిణలు ఇచ్చాం. ఏ భావంతో నువ్వు సమస్త రాజులను ముందుంచుకొని స్వర్గానికి వెళుతున్నావో ఆ భావాన్ని ఇప్పుడు మేము ఎక్కడి నుంచి తెచ్చుకోలేమిక. ఓ రాజా, మేము ముగ్గురము పరమగతిని పొందుతున్న నిన్ను అనుసరించలేకపోతే స్వర్గాన్ని కోల్పోతాం, అర్థాన్ని కోల్పోతాం, నీ పుణ్యాన్ని తలుచుకుంటూ కుమిలిపోతాం. నిన్ను మేము అనుసరించలేకపోతే మేము ఏమి సాధించలేనట్టే కదా లెక్క కదా. మేము నిశ్చితంగా నిరంతరం దుఃఖిస్తూ ఈ నేలపై జీవిస్తాం. నువ్వు లేకపోతే మాకు శాంతి లేదు, సుఖం లేదు. స్వర్గానికి వెళ్ళి నువ్వు ఆ మహారథులను కలిసి నా మాటగా వారిని అర్చించు. సర్వధనుర్ధారులతో ప్రధానుడైనటువంటి మన ఆచార్యుని పూజించు. దృష్టద్యుమ్నుడు ఈరోజు నా చేతిలో చచ్చాడు అని చెప్పు. బాహ్లీకుణ్ణి, సైంధవుణ్ణి, సోమదత్తుణ్ణి, భూరిశ్రవుణ్ణి కౌగిలించుకో. అలాగే నీకన్నా ముందుగా స్వర్గానికి చేరుకున్న రాజులందరినీ కౌగిలించుకో. మా మాటగా వారి క్షేమాన్ని అడుగు అని అశ్వత్థామ ఎంతో దుఃఖించాడు. మళ్ళీ దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు, ఓ దుర్యోధన, నువ్వు జీవించి ఉండగానే నీకు సుఖాన్ని కలిగించే ఒక మాటను విను, జోరుగా విని. ఇప్పుడు పాండవ పక్షంలో కేవలం 7 మాత్రమే మిగిలారు. కౌరవ పక్షంలో మేము 3 మాత్రమే మిగిలాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.